రాష్ట్రాలకి అంటే ఈ గ్యాస్ విషయంలో గానీ, ఆయిల్ విషయంలో గానీ, రైతులకు సంబంధించి ఎరువుల విషయంలో గానీ, ఈ బ్లాక్ మార్కెట్‌కి సంబంధించి గానీ, ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏమన్నా సిద్ధం జేయాలా? ఈ సంక్షోభం నుంచి బయటపడే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తరహా సూచన ఏమన్నా ఇచ్చారా? ఏం లేదు, రాజకీయాలు చేయడం మానేసి బాధ్యతగా ఉండంటారు నాయన అని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు నిన్న జరిగినటువంటి గొడవ అంతా ప్యానిక్ బయ్యింగు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది. హయ్యెస్ట్ దేశం మొత్తం మీద కర్ణాటక, తెలంగాణ అని. అందరూ క్యూ లైన్లలో పెట్రోల్ బంకుల దగ్గర ఎందుకు ఎగబడ్డారు? ప్యానిక్ బయ్యింగ్. కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న ప్రచారం అది విఫలం కావడం, ప్రచారాన్ని కంట్రోల్ చేయడంలో. మరి ఆంధ్రాలో ఎందుకు జరగలేదు అట్లాగా? ఆంధ్రాలో స్టార్ట్ అయింది. నేను మన బండికి ఆయిల్ పోయిట్టించడానికి పంపిస్తే సార్ బంకులు మూసేశారండి అన్నాడు. నో స్టాక్ బోర్డు పెట్టారు 2-3 బంకుల దగ్గర సార్ అన్న. నేను కొంచెం కంగారు పడి తర్వాత చెక్ చేస్తే ఇది కొత్త సిస్టమ్. పెట్రోల్ కంపెనీల వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి అరువు ఇస్తారు కంపెనీ బంకుల వాళ్ళకి. ఒక ట్యాంకర్కి ఇస్తారు, 2 ట్యాంకర్కి ఇస్తారు. ఇక్కడ ఏం జనం ఎగబడి కొనేటప్పటికి తొందరగా వీళ్ళకి అయిపోయింది. 1.5 రోజు వచ్చే ట్యాంకర్ అర రోజుకే అయిపోయింది. వీడు అకస్మాత్తుగా దాని వలన వీళ్ళు డబ్బులు కట్టడానికి ఇబ్బంది అయింది. అక్కడేం వాళ్ళు ఏంటి దొరికిందే ఛాన్స్ అని క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ పెట్టేశారు వాళ్ళు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా, ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వట్లేదట. అది డబ్బులు ఇచ్చి తీసుకోమనేటప్పటికి దాని వల్ల వచ్చిన కొరత అది తప్పించి మరేం లేదని తేలింది. కానీ ఈ లోపు ఏమైపోయింది, పానిక్ బయ్యింగ్ జరిగిపోయింది కదా, దాని వల్ల బ్లాక్ లో కూడా అవుతాయి కదా. ఇట్లాంటి రేపు ఉంటాయి రాబోయే రోజుల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాయన అని చెప్తున్నారు.